షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఏలు బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఆ పరమ తండ్రి యొక్క కృప సన్నిధి మీకును మీ కుటుంబాలకును ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము తోడయ్యుండి ఆయన సన్నిధి కాంతి మీపైన ఉదయింపజేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. పరిశుద్ధులైన ఏలు బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానము ఎవరి గురించి చెప్తున్నాడు పరిశుద్ధులారా? సియోను గురించి, సియోను వాసుల గురించి చెబుతున్నాడు. నీ గాయములను నీకు నేను మళ్ళీ ఆరోగ్యం కలుగజేస్తాను, నీ గాయములను నేను మాన్పుతానని. అయితే సియోను వాసులందరూ ఎలాగనగా ఆయనకు విరుద్ధముగా పాపము చేసి ఆయనకు శత్రువులై ఆయన ద్వారా వాళ్ళు గాయాలు పొందుకున్నారు, ఆయన ద్వారా వాళ్ళు ద్వేషించబడ్డారు. కాబట్టి వారి గాయాలకు మందు లేదు, ఏ వైద్యశాస్త్రము పనిచేయడం లేదు. అయితే మీరు నా వైపు తిరుగుచున్నారు కాబట్టి మీరు నా వైపు ఒకరు తిరిగినట్లయితే, ఎందుకనగా మీ స్నేహితులు మిమ్మల్ని వదిలిపెట్టారు. మరి మీరు నా వైపు తిరిగినప్పుడు, మీరు పశ్చాత్తాపడినప్పుడు, ఎందుకనగా గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. కాబట్టి మీరు నా వైపు తిరిగినప్పుడు నేనే మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేనే మీ గాయములు నేను కడుతాను. ఎందుకనగా మీ పాపములు చాలా ఘోరమైనవి, మీ ఘోరమైన కృత్యములను బట్టి, ఘోరమైన పాపములను బట్టి నేను శిక్షించాను, నేను గాయపరిచాను. కాబట్టి పరిశుద్ధులైన ఎలోయి బిడ్డలారా, కొన్ని మార్లు మనమే మన తప్పిదముల ద్వారా, మన పాపముల ద్వారా, మన యొక్క అతిక్రమముల ద్వారా మనమే గాయాలు కలగజేసుకుంటాము. కొన్ని మార్లేమో ఆయన మనల్ని సమీపంగా చేసుకోవడానికి కొరకు గాయపరిచి ఆయన స్వస్థపరుస్తాడు. కానీ కొన్ని మార్లు మన తప్పిదాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన పాపములను బట్టి ఆయన మనకు గాయాలు చేస్తుంటాడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడిపోయి ఆయన వైపు తిరుగుతామో ఆయన మన గాయములు కడతాడు, ఆయన మనకు ఆరోగ్యం కలగజేస్తాడు. సో సియోనుకు ఏ వాగ్దానం ఇచ్చాడో, ఎందుకంటే అందరు ప్రపంచమంతా అనుకుంటారట సియోన్ను ఆయన మర్చిపోయాడు, సియోన్ను వెలివేశాడు అనుకుంటారట. అదేవిధంగా మన గురించి కూడా అలానే అనుకుంటారు. ఈ ఇంటి వారిని వదిలేసేసాడు, ఈ కుటుంబాన్ని వదిలివేసేసాడు, ఈ భక్తుని వదిలేసేసాడు అనుకుంటారట. కానీ ఆయన అభయం ఇస్తున్నాడు. మనం ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనకు ఆరోగ్యం ఇస్తాడట, స్వస్థతనిస్తాడట, ఆయన దీవిస్తాడని వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం అందరి పక్షాన స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుని తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం, అవును ఆయన మమ్మల్ని స్వస్థపరుస్తానని, మా గాయములు కడతానని ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషూవ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.